సో ఫ్రెండ్స్, ఈ రూట్ వచ్చి ఇడుపులపై మన మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఇడుపులపైకి వెళ్తున్నామన్నమాట. చూడండి, రాజశేఖర రెడ్డి ఘాట్ దగ్గరికి వెళ్తున్నాము. ఎలా ఉన్నాయో చూడండి పూలు. అయితే మేమైతే క్రమం తప్పకుండా కువైట్ నుంచి ఇండియాకి వచ్చినప్పుడల్లా ప్రతిసారి ఒక్క రోజన్న పోయి ఆయన చూసొస్తామన్నమాట. ఎందుకంటే మేము మా వీర అభిమాని, మేము ఆయనకు మంచి వీర అభిమానులం అన్నమాట. చూడండి, పోయినప్పుడల్లా మా ఆవిడ గారిని కూడా పిలుచుకొని పోయి ఇడుపులపై చూపిస్తా. ఈరోజు కూడా బావగారు చూడండి ఎట్టా, మా బావగారి కోసం ఈరోజు మళ్ళీ పోతాను చూడాలని. చూడండి, తెల్లపూ ఎర్రపూలు తెల్లపూలు ఏమి పెట్టినారో చూడండి. ఈ ఎండలకు కూడా మాడిపోలా. వీళ్ళంతా అక్కడ పోయి వీళ్ళంతా ఈ జనాలందరూ అక్కడ ఇడుపులపై వెళ్ళే వాళ్ళే అనమాట. చూడు, డబుల్ రోడ్ ఇవన్నీ మొత్తం. ఇదే స్టార్ట్ అనమాట ఇడుపులపై ఘాటు. దా మహానుభావుడు ఎంత బాగా కూర్చోడు చూడు, బుద్ధుడు కూర్చున్నట్టు కూర్చున్నాడు. సోన్ బ్రదర్స్, ఇది వచ్చి ఇడుపులపై అనమాట. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఘాట్ రూట్ ఉంటుంది. చూడండి ఎలా ఉన్నాయో చెట్లు. బా ఏమి జనాలు రాస్తాను. ఇంత ఎండలు కాస్తానే కానీ జనాలు అయితే ఓన్ వస్తున్నారు. ఎలా ఏమి ఒప్పుకుందో ఏమో నాయనా. బా చూడండి, చూడండి ఎంత పచ్చదనం. ఇంత ఎండలో కూడా ఎంత పచ్చదనము, ఎంత అభిమానులంతా ఎలా వస్తున్నారో చూడండి. వీళ్ళంతా సంతోషం పట్టలేక బాయ్ బాయ్ చెప్తాంది పాపం. చూడండి ఇలా ఉన్నాయి. మాకైతే దోలు తీరిపోతుందండి. చూడండి చెమట ఎట్లా కారుతుందో. దా చూడండి, ముందైతే ఇట్లా లేదనమాట. ఎంత బాగా ఏం చేశారో చూడండి పార్కులన్నీ. పచ్చగా ఒక బృందావనం లాంటి గార్డెన్స్. ఎటు చూసినా కానీ, ఎటు చూసినా పచ్చదనం. బిల్డింగులు, ఏం బిల్డింగులు ఆయన. ఇది వచ్చి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఘాట్ అన్నమాట. ఆయన ఇక్కడే వేసిండేది. ఈ ఏరియా వచ్చి ఇడుపులపై అంటారు. చూడండి ఎలా ఉందో. నల్లమల్ల అడవుల్లో సెంటర్లో ఉందన్నమాట. నల్లమల్ల అడవుల్లో మరి పాలకొండ ఇవి. చూడండి ఎలా ఉందో. ఏమి వస్తున్నారు, ఏమి కథ. ఇంత ఎండలు కూడా లెక్క చేయడం లే, ఆ మాదిరి వస్తున్నారు. ఎటు పక్క చూసినా పిల్లకాయలు, ఎటు పక్క చూసినా చూడండి. చూడండి అయితే ఎన్నికల కోడని ఇప్పుడు ఆయనకు మూతికి గుడ్డ కట్టేసినారు. చూడండి ఎంత విగ్రహము, ఏమి కథ బాబా. మీరు ఎప్పుడు రాలా ముందు ఇక్కడ? ముందు ఎప్పుడు రాలా? ఫస్ట్ అప్పుడు మేము వచ్చినప్పుడు కూడా ఇక్కడ ఇంకేం లేదు. ఇప్పుడు బాబు భారీ కట్టేసాం అనమాట. ఇడుపులపై ఎవరైనా కానీ చూడని వాళ్ళు ఉంటే రాండి, చూడండి. అద్భుతంగా ఉందన్నమాట. చిన్నగా లేదు. ముందు చూసిండే ఇడుపులపై వేరే, ఇప్పుడు చూసిండే ఇడుపులపై వేరే. ఎనీ టైం ఒకరోజు ఒక వారం అనేది ఏం లేదు. ప్రతిరోజు కూడా ఈ మహానుభావుని చూసేదానికి వస్తూనే ఉంటారు జనాలు. చూడండి ఎంత విగ్రహం, ఎంత విగ్రహం. చూడండి ఇది వచ్చి
డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఘాట్ అన్నమాట. చూడండి, చూడు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జూలై 1949 సెప్టెంబర్ 2009లో మరణించాడు. చూడండి, మన ఆంధ్రప్రదేశ్కు 5 సంవత్సరాలు సీఎంగా ఉన్నా కానీ 25 సంవత్సరాల నీటి అభివృద్ధి చేసిన ఏకైక ముఖ్యమంత్రి మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారి విగ్రహం చూస్తా అంటే ఇప్పుడైతే ఇక్కడ ఒక పెద్ద ఆమె ఏడుస్తుంది. ఏమంటే ఆమెకు తెలియదు పాపము, నా బట్టలు ఎంత వాళ్ళ ముండకాడ కొట్టుకున్నారు, మహానుభావుడు దేవుడు లాంటి మనిషిని అని చెప్పి ఏడుస్తుంది. ఏమో ఏడుస్తాను అంటే ఆ మాట చెప్తుంది అట్లని. అంటే ఎంత జనాల గుండెల్లో ఎంత పేరకపోయినాడో చూడండి. ఒక వ్యక్తి ఒక 5 సంవత్సరాలు సీఎం పోస్ట్ చేస్తానే ఈ మాదిరిగా జనాల్లో ఇంతగా ఉన్నాడంటే ఈ భగవంతుడు ఈయనకు అప్పుడే తీసుకోకన్నా ఇంకొక 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఉండింటే మన దేశాన్ని మన రాష్ట్రాన్ని ఒక రేంజ్లో చేసేసి అనమాట. చూడండి, వచ్చే జనాలు వస్తూనే ఉంటారు, పోయే జనాలు పోతానే ఉంటారు. తెలియని వాళ్ళు కూడా చిన్న పిల్లలు అడిగినా కానీ చెప్తారు ఎవరు అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి అని. చూడండి, ఇక్కడైతే ఈ ముందు పక్క కనపస్తానివి జిల్లాలు. అప్పుడు ఎన్ని 24 జిల్లాలు ఉన్నాయి, ఆ జిల్లాలన్నీ ఉన్నాయన్నమాట. చూడండి, ఒక్కో జిల్లాలో ఎంతమంది చనిపోయినారు చూడండి. ఇవంతా ఈ పేర్లన్నీ మనం చూపించాలంటే చూపించలేము, దూరం నుంచి మొత్తం అంతా చూపిస్తాను నేను. చూడండి, గుంటూరు, ఖమ్మం, ప్రకాశం, విజయనగరం, రంగారెడ్డి, శ్రీకాకుళం, మహబూబ్ నగర్, ఒకటని కాదు. ఆయన చనిపోయినప్పుడు ఆ బాధ తట్టుకోలేక వీళ్ళంతా హార్ట్ అటాక్తో సూసైడ్ చేసుకొని అంతా చనిపోయినారనమాట. చూడండి, ఎంత అభిమానం ఉన్న నాయకుడు చూడండి. ఒకసారి ఇంచుమించు 400 చిల్లర మంది చనిపోయినారనమాట, ఒకరు ఇద్దరు కాదు. చూడండి, ఇదంతా అదే అనమాట. ఇదే అన్నమాట ఆ మహానుభావుడు నల్లమల్ల అడవుల్లో చనిపోయి ఇక్కడ వచ్చి లాస్ట్కు కొలువు తీరినాడు, ఇక్కడ ఉన్నాడు. చూడండి, ఛానల్ యాడ్ చేసుకో. అమరా రాయల్ అమరా రాయల్ AMARA. ఎందుకు అమరా రాయల్ రాయల్ ROYAL ఫోటో జడ జడ సబ్స్క్రైబ్ గంట కొట్టు గంట కొట్టు బాగా తీయాలా ఎందుకు
చూడండి మన పిల్లకాయలంతా ఇడుపులపైకి వచ్చినామని చాలా హ్యాపీగా ఉన్నారనమాట వీళ్ళంతా. చెప్పండి ఒకసారి అందరూ హాయ్ చెప్పండి. ఎక్కడున్నాం మనం ఇప్పుడు? ఎక్కడున్నాం మనం ఇప్పుడు? తెలీదా? రాజశేఖర్ ఘాట్ ఇది ఇడుపులపాయలో ఉన్నామని చెప్పండి. అంత ముఖం మీరు తెచ్చే బాగా దూరం. మన పిల్లకాయలంతా ఎంత ఖుషీగా వచ్చారో ఇడుపులపైకి చూసేదానికి ఇక్కడ. అది అంత హ్యాపీగా ఉన్నారు చూడండి. ఏదో ఒక ఎంత సంతోషంగా వచ్చిన వాళ్ళంతా ఫోటోలు వీడియోలు తీసుకుంటా ఎంత హ్యాపీగా ఉన్నారు చూడండి. ఇలా ఆనందానికి అద్దులే లేవన్నమాట. ఇట్లా ఆనందపడుతున్నారు, ఒక పక్క బాధపడుతున్నారు. ఇంత మంచి గొప్ప వ్యక్తి చనిపోయినందుకు బాధపడే వాళ్ళు అయితే ఆనందపడే వాళ్ళు కూడా ఉన్నారన్నమాట. చూడండి ఇక్కడ వచ్చినందుకు చాలామంది ఆనందపడుతున్నారు, ఆయన గారు చనిపోయినందుకు బాధపడుతున్నారు. ఇదే అన్నమాట ఇక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఘాట్ ఇది చూడండి. ఇక్కడ అన్నమాట ఇదే అన్నమాట. ఓకే ఓకే బై. చూడండి అందరు. అయితే ఒక టూరిజం మాదిరిగా తయారు చేసేస్తారనమాట ఇడుపులపాయి. ఇక్కడ గిండికి వచ్చే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వస్తారు. ఇక్కడ వచ్చి ఈ వైఎస్ఆర్ గారి ఘాట్ రోడ్డు సందర్శించుకొని వెళ్తారనమాట. చూడండి ఎలా ఉందో చూడండి. మన ఊటీలో కదా ఉన్నట్టున్నదనమాట. చెట్లు ఎలా ఉన్నాయి చూడండి. విగ్రహం చూడండి, ఎంత విగ్రహము, భారీ విగ్రహం అనమాట. నిజంగా అయితే ఈ ఎండల కాలం అయితే పనికిరాదు, ఎండకు చచ్చిపోతాం ఉడుకో. మామూలుగా చలికాలం వస్తే కొంచెం ఎండ తగ్గిన తర్వాత వచ్చినా కానీ బాగుంటాయి చూసేదానికి. ముందు ఎప్పుడో చూసింటారు, ముందు చూసేదానికి ఇప్పుడు చూసేదానికి చాలా తేడా ఉంది. చూడండి పెద్దలంతా ఎలా ఉన్నారో. కాదు వీళ్ళంతా పురాతన ముందు స్వతంత్ర పోరాటాలు వీళ్ళందరూ. కనులకు కనువిందుగా ఉంది చూస్తా అంటే. ఎలా ఉంది చూడండి ఎన్ని విగ్రహాలు. ఇక్కడ ఫస్ట్ ఉండేది వైఎస్ఆర్ గారు. వెనకాల చూడండి ఎంత విగ్రహం ఉందో. వాళ్ళు అయితే ఈరోజు ఈ ఎండకు తిరగలేక పాపం నీళ్లు దప్పిగా ఎండకు తిరగలేక చూడండి చెమటలు కారిపోతున్నాయి.